హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయకుండా అసలు మర్చిపోకండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది. సో దాంట్లో ఎవరైతే జాయిన్ కాలేదో జాయిన్ అవ్వండి ఫస్ట్. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న మనీ ఎర్నింగ్స్, లూట్స్, బగ్స్ ఇలాంటివి యాప్స్ నుంచి ఎలా అనేది దాంట్లో వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ దాంట్లో వస్తుంటారు. సో టాపిక్లోకి వచ్చినట్టు గైస్, మనకి ఏంటంటే అసలు యూట్యూబ్లో మనం ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అది కూడా గూగుల్ యాడ్స్ త్రూనే తీస్తారు. సో మీకు తెలుసు కదా, మీకు ప్రతి ఆండ్రాయిడ్ యాప్కి గూగుల్ అనేది పక్కా ఉంటుంది. సో ఇది కూడా అంతే. సో గాయస్, ఫస్ట్గా అయితే మీరు గూగుల్లోకి వెళ్ళి కామన్గా యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ అని సర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయగానే వస్తుంది. దాని తర్వాత మీకు ఇంతకుముందుకి ఏమైనా అకౌంట్స్ ఉంటే అకౌంట్స్ ఇక్కడ కనిపిస్తుంది గాయస్. అకౌంట్స్ లేదంటే మీరు న్యూ అకౌంట్ తోటి వెళ్ళొచ్చు. సో మీకోసం ఒక న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాను నేను ఇప్పుడు మీకోసం. సో క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్. గైస్, సంజయ్ సొల్యూషన్స్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కంపెనీ. సో మనకి బిజినెస్ నేమ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వే షుడ్ పీపుల్ గో ఆఫ్టర్ క్లిక్ యువర్ యాడ్ అంట. అంటే వన్స్ మీరు అడ్వర్టైజ్మెంట్ ఇలా కనిపిస్తే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క వ్యూవర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యూవర్ ఎక్కడికి వెళ్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ బిజినెస్ ప్రొఫైల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా బిజినెస్ ప్రొఫైల్ అంటే గూగుల్ మ్యాప్స్లో ఉంటుంది కదా అది. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్, ఆర్ మీకు ఏదైనా యాప్ ఉంటే యాప్. సో మీకు ఏది ఉంటే అది పెట్టుకోండి. నేను సింపుల్గా మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటాను. ఎస్, ఇండియా. గైస్, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వన్స్ వాళ్ళు యాడ్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు మనకి కాల్ చేస్తారు. ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్లో మనకి కాల్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి కాల్ చేసి మనకి డైరెక్ట్గా మనకి డీటెయిల్స్ అడుగుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు సేవ్ ఏంటంటే ఇక్కడ సేమ్ మీకు ఏదైనా ఈ మీ కంపెనీ మీద ఏదైనా ఏమంటారు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ సేమ్ ఇది కూడా. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటే సేమ్ ఇది కూడా అదే గూగుల్, అది ఏమంటారు మ్యాప్స్. సో ఏం లేదంటే సింపుల్గా స్కిప్ చేసుకోవచ్చు. లోడింగ్ యువర్ గోల్స్ అంటే సింపుల్గా ఏం లేదు గైస్. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ పెట్టి దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఏంటంటే దానికి ప్రొడక్ట్ సేల్స్ కానీ, సర్వీస్ కానీ, సబ్స్క్రిప్షన్స్ కానీ అట్లాంటివి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సేమ్ మీరు ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేయండి అని చెప్పేసి ఏదైనా ఫామ్ మీరు సెండ్ చేస్తే అంటే దాన్ని ప్రమోట్ చేస్తే వాళ్ళు ఎంటర్ చేస్తే అలాంటిది. ఇక్కడ సేమ్ ఏదైతే కాల్స్ అంటే మీరు మన నెంబర్ ఇచ్చాం కాబట్టి దానికి లీడ్స్. సో ఇది పేజ్. సో ఇది బ్రాండ్ అవేర్నెస్, ఏదైనా వీడియో ఇస్తే దానికి వచ్చేస్తుంది. సో సింపుల్గా మనం ఇది చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుందాం. అండ్ ఇక్కడ సేవింగ్ ప్రాసెసింగ్ అంటాం. ఈ క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ అండ్ ఇక్కడ సర్చ్ థీమ్స్ అంట గైస్. సింపుల్గా ఏం లేదు, మీరు ఏదైతే మీరు యాడ్ క్రియేట్ చేస్తున్నారో ఆ యాడ్ అనేది ఎవరు చూస్తారు అంటే ఇది మనకి మెటా యాడ్స్లో వచ్చేసి ఏంటంటే ఇంట్రెస్ట్ అని అంటారు. సో ఈ ఇంట్రెస్ట్ దగ్గర ఇది పెట్టుకున్నారు వీళ్ళు. సో సంథింగ్ మన సోషల్ మీడియా మేనేజ్మెంట్ కంపెనీ కాబట్టి సో సోషల్ మీడియా సోషల్ మీడియా మేనేజ్మెంట్ అని పెట్టుకుందాం. లొకేషన్ అండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఎస్, 1 minute గైస్. ఎస్, వాళ్ళు మనకి ఇచ్చినటువంటిది ఓన్లీ 25 క్యారెక్టర్స్, మనం 45 చేస్తే ఇలా యాక్సెప్ట్ చేస్తారు. సో అది. అండ్ ఇక్కడ సేమ్ మీరు ఏదైతే ఇమేజెస్ ప్రమోట్ చేస్తారో, లోగో ప్రమోట్ అంటే మీ బ్రాండ్ లోగో, సో ఇవన్నీ ఇంట్లుంటాయి. అండ్ ఇక్కడ ఆటోమేటికల్లీ క్రియేటెడ్ యూఆర్ఎల్ అంటే మీరు మీ బిజినెస్కి సంబంధించినటువంటి వీడియో తీసి దాన్ని మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. లైక్ దిస్. ఇక్కడ చూడండి మీరు, నేను ఎక్కువ చూపించలేను, కాపరేట్ వస్తుంది గైస్. సో క్యాంపెయిన్ యూఆర్ఎల్ గైస్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ల్యాండింగ్ పేజ్ అనేది పక్కా కావాలి. సో ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటో ఆల్మోస్ట్ కొందరికి తెలియదు. సో సింపుల్గా కంగారు పడాల్సిన అవసరం లేదు. గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ల్యాండింగ్ పేజెస్ అని సెర్చ్ చేయండి. ల్యాండింగ్ పేజెస్. సో మనకి చాలా వెబ్సైట్స్ వస్తుంటాయి. సో ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి.
ప్రీ ల్యాండింగ్ పేజ్ బిల్డర్. దెన్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి గైస్. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేసుకొని గైస్ ఇక్కడ మనం ఈ వెబ్సైట్కి కొత్త కాబట్టి మనం ఏంటో వాళ్ళకి చెప్పాలి కదా. సో సింపుల్గా సైన్ అప్, కన్ఫర్మ్ మెయిల్ అండ్ చూస్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా మనం. సైన్ అప్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ గైస్ సైన్ అప్ అయిపోయింది. ఇప్పుడు లాగిన్ అవ్వాలి గైస్ వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అడుగుతుంది మీ బిజినెస్ అనేది దేనికి రిలేటెడ్, సంథింగ్ దేనికి సంబంధించింది అని. సో ఇచ్చేసుకోండి మీరు ఏమి ఇస్తారో అది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ప్రోగ్రెస్లో ఉంది గైస్ ఇది. గైస్ ఇక్కడ సైట్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీరు సైట్ నేమ్ అంటే మీ కంపెనీ నేమ్ ఏంది అని చెప్పేసి మీరు ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ లెక్సో మీద క్లిక్ చేసుకుంటే మనకు వచ్చేసి .com అనేది వచ్చేసింది. ఎస్ నెక్స్ట్ ఒకసారి సైట్ మీద క్లిక్ చేసుకుంటే డొమైన్ పర్చేస్లో పేజ్కి వచ్చేసాం గైస్ మనం. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి ఇయర్స్ని మెన్షన్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు అవన్నీ మీకు చూపించలేను, ఇది బై చేయలేను. లేదంటారా మీరు సంథింగ్ ఫ్రీగా కూడా కొన్ని దొరుకుతాయి ల్యాండింగ్ పేజెస్ అని. గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి గైస్. ఇక్కడ నేను ల్యాండింగ్ పేజ్ దగ్గర సంథింగ్ మన బ్లాగర్ ఐడియా ఉంది కదా మీకు. బ్లాగర్ వెబ్సైట్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దీన్ని ట్రై చేస్తున్నాను నేను. బట్ నేను ఇది అవ్వదు అనుకుంటున్నాను. మీరు చూడండి ఒకసారి, ఎందుకంటే ఇది మనకి ఫ్రీ ప్లాట్ఫామ్ కదా గైస్. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇది కనిపిస్తుంది, ఇది ఏంటో కదా రివ్యూ అంటే మన యాడ్ అనేది మనం ఎక్కడెక్కడ ఏమేమైతే ఎంటర్ చేస్తున్నామో అవన్నీ ఇక్కడ. ఇది ఒక మొబైల్. సో ఈ మొబైల్లో మన యాడ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ హెడ్లైన్స్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్. సోషల్ మీడియా మేనేజ్మెంట్ కాబట్టి సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే ఇచ్చుకుందాం. అండ్ నెక్స్ట్ ఏజెన్సీ. సేమ్ ఇక్కడ కూడా సర్వీస్. నెక్స్ట్ ఇక్కడ లాంగ్ హెడ్లైన్. సో గైస్ ఇక్కడ వెయిట్ మినిట్, లాంగ్ హెడ్లైన్ దగ్గర కూడా అది ఇచ్చేసుకోండి. సో సోషల్ మీడియా మేనేజ్మెంట్. డిస్క్రిప్షన్ దగ్గర మ్యాండేటర్ గైస్ రాయండి, మీ కంపెనీ గురించి మీరు రాయండి. అండ్ వీ ప్రొవైడ్ సోషల్ మీడియా. నేను కామన్గా వీడియోలో ఎంత అవుతుందని ర్యాండమ్గా టైప్ చేస్తున్నాను గైస్. కొంచెం మీరు పర్టికులర్గా చూస్ చేయండి. అండ్ మీ బిజినెస్కి సంబంధించినటువంటి ఇమేజెస్ అవన్నీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోండి గైస్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినాక ఇది కన్వర్జేషన్ పెట్టుకొని నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా గైస్ ఇప్పుడు మన లాస్ట్ పేజ్ ఇది. సో ఇది బడ్జెట్ది. సో ఇక్కడ కస్టమ్ బడ్జెట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మీరు. 1 సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 1000 అనేది వీక్లీగా పెట్టుకుంటే వీక్లీ 6 కన్వర్జేషన్ అవుతుంది కదా. సో అది అండ్ యువర్ బడ్జెట్ ఈస్ లోయర్ దెన్ అంట. అంటే మినిమం 1100 పైన పెట్టుకోవాలంట. అందుకే ఇక్కడ ఐ థింక్ ఇక్కడ ఎక్కువ ఉంది. సో ఇక్కడ రికమెండేషన్స్లో ఉంది ఇది గైస్. నెక్స్ట్ ఇది సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్, మీరు పే చేసేటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇది ఏంటంటే మీరు ముందుగా మీరు ఈ పేజ్లోకి వచ్చేటప్పుడే మీకు అక్కడ అడుగుతుంది ఏమంటారు యాడ్సెన్స్ది క్రెడిట్, యాడ్సెన్స్ అన్న గూగుల్ యాడ్స్ క్రెడిట్స్ 60,000 20,000 అట్లా ఉంటున్నాయి కొన్ని. సో మీరు దాని త్రూ వెళ్తే ఏంటంటే మీరు ఎంతైతే స్పెండ్ చేస్తున్నారో అది మీ యాడ్సెన్స్ మరి మీ గూగుల్ యాడ్స్ అకౌంట్స్లోకి మళ్ళీ క్రెడిట్ అవుతుంది. వితిన్ సంథింగ్ ఒక ఆఫర్ ఉంటుంది. సో ఇది అది ఇక్కడ కోడ్ ఉంటుంది. మీకు ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఏమవుతుందంటే
మీరు ఇప్పుడు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ 90 డేస్ అని ఒక టైం ఉంటుంది. ఆ డేస్ వరకు మీకు ఏదైతే కూపన్ కోడ్ ఉందో ఆ 20,000 అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది. మీకు క్రెడిట్ అవ్వేది ఎట్లా, మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు, ఈ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. మళ్ళీ మీరు దాన్ని యాడ్స్కి యూజ్ చేయాలి తప్ప మళ్ళీ బయటికి తీసి వాడుకోరాదు దాన్ని. సో ఇది గాయ్స్ వీడియో. దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా మంచి మంచి ఎర్నింగ్స్ కూడా మీకు ఏదైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ ఇంతే గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఫాలో చేస్తుండండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయకుండా అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.